జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ సమావేశం కావడానికి కారణం ఏంటి? ఈ అంశాలన్నింటిని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాలకు సంబంధించి నిన్న కేటీఆర్ ప్రధానంగా కూడా ట్వీట్ చేసిన ప్రెస్ మీట్ పెట్టిన అంశాన్ని కూడా చూస్తాం. 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్లు అంటూ కూడా ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతుంది. సో మొత్తానికి 10,000 కోట్ల రుణాలు తీసుకుంటే దాదాపుగా 170 కోట్ల రూపాయలకు సంబంధించి కమిషన్ వచ్చింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజ్ సంస్థకు ముడుపులు. ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం. కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తున్నది. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు. ఆర్ఆర్ ఫండ్ కలెక్షన్ చేస్తున్నారని విమర్శించిన మోదీ గొంతు ఇప్పుడు ఎందుకు మూగమైంది? రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించారెందుకు? మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం గురించి మంత్రి శ్రీధర్ బాబుకు ఏమైనా తెలుసా? రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ. బీఆర్ఎస్ కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వరంగల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం కేటీఆర్ 10,000 విరాళం అందిస్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అంటూ కూడా చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదోపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తుంటే అలాంటిది ఏదీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారు. యూనివర్సిటీ భూములు కుదవ పెడతారా, అమ్మారా, దోచుకున్నారా అనే విషయంపై తేల్చుకునేందుకు ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని చెప్పదలుచుకున్నది ఏదో స్పష్టంగా చెప్పాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఎంత తారాస్థాయికి చేరినాయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న తతంగం అంతా కూడా యావత్తు దేశం మొత్తం చూసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి బుల్డోజర్లు ఏ విధంగా అయితే అర్ధరాత్రి వేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కోర్టులకు హాలిడే ఉన్న రోజు ఏ విధంగానైతే వచ్చి అడవిని విధ్వంసం చేశాయో చూసాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు కూడా గొంతెత్తి నినాదించిన పరిస్థితి చూసాం. ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో స్టే విధించడంతో ఎక్కడికక్కడ పనులు కూడా ఆగిపోయాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్న రచ్చకు సంబంధించి ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడిది ఒక మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిది మరో మాట, మంత్రి శ్రీధర్ బాబుది ఇంకొక మాట. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతున్న ధోరణులన్నీ కూడా చూస్తున్నాం. అయితే నిన్న శ్రీధర్ బాబు కూడా ఇదే అంశానికి సంబంధించి ఒక మాట చెప్పాడు. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే, ఇందులో ఎలాంటి విభేదాలు లేవు. టీజీ ఐఐసి బాండ్లతో 10,000 కోట్ల రుణం, మాకు రుణం ఇచ్చింది ఐసిఐసి బ్యాంకు కాదు, మధ్యవర్తిత్వం చేసిన సంస్థకు ఫీజు చెల్లించాం. సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు, ఉండి తీరుతారు. విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే అది ముమ్మాటికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని మంత్రి శ్రీధర్ బాబు ఏంది అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లేదు అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అటు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాం. ఇక ఇంకొక వైపు ఇక్కడ ఏంది అంటే ఐసిఐసికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో రుణాన్ని తెచ్చామేమో ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు 400 ఎకరాలను కుదోబెట్టి పూర్తి స్థాయిలో కూడా మేము అక్కడ పూర్తిగా కూడా డబ్బులు తెచ్చామంటూ కూడా చెప్పింది మహేష్ గౌడ్. ఇక్కడ ఈడ జరిగింది ఏంది, టీజీ ఐఐసి బాండ్లతో 10,000 కోట్ల రూపాయల రుణం తెచ్చింది, మాకు రుణం ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు కాదు, మధ్యవర్తిత్వం చేసిన సంస్థకు మాత్రమే మేము ఫీజు చెల్లించాం. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇందులో కీలకమైన అంశాలను ఒకసారి మనం చర్చిద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక కీలకమైన అంశాన్ని కూడా చేశారు. ఏంది అంటే ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ ఎంపీ ఎవరు, ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఆ ఎంపీకి సంబంధించి 400 ఎకరాలలో ఎంత మేరకు పూర్తి స్థాయిలో టోపీ పెట్టిండు, లేకపోతే పూర్తి స్థాయిలో జరిగిన కుంభకోణం ఏంది అనేది త్వరలో బయట పెడతామంటూ పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ చెప్తున్న అంశాన్ని. అయితే మొత్తానికి కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తుంది. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకైతే న్యాయం జరగదు అంటూ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతకంటే ముందు ఒక అంశానికి పోతే ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒక అంశం, తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తుంది లేదా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దాచుకోవడం, దోచుకోవడం,
అందిందంతా కూడా ఏది కబ్జా పెట్టడం, ఈ 3 మాత్రమే తెలంగాణలో జరుగుతున్నాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా జాతీయ పార్టీలను నమ్మి తెలంగాణ ప్రాంత ప్రజలు మోసపోయారు అనేది వాస్తవం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఢిల్లీ నుండి దీపాదాస్ మునిషి ఆదేశాలు వస్తున్నాయో, లేకపోతే మీనాక్షి నటరాజన్ ఆదేశాలు, లేకపోతే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాలు వస్తే మాత్రమే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వాట్ ఈజ్ వాట్ అంటే ఏదైనా పరిపాలనకు సంబంధించిందైనా, లేకపోతే మంత్రి పదవుల విషయంలోనైనా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల విషయంలోనైనా, లేదా ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాస్తవమైన విషయం మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉంటే, అదే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే మన ఆదేశాలకు, ఎవరి ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు, ఎవరి మెప్పు కోసం మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు. మన అభివృద్ధిని మనం చేసుకుంటాం, మన ప్రయత్నాలు మనం చేసుకుంటాం, మన పోరాటం మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ క్షుణ్ణంగా కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని పూర్తి స్థాయిలో ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేశాడు. కానీ ఆరోపణలు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని పూర్తి స్థాయిలో ఇక్కడ అమల్లోకి ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములని మీరు చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, గాంధీ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, ఇలా యూనివర్సిటీల మొత్తం భూములను కూడా ఖతం చేసుకుంటా పోతే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. ఏ జిల్లాకి వెళ్ళినా ఏదో ఒక రకంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అభివృద్ధి పేరుతోని అక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు యూనివర్సిటీల మీద కన్ను పడితే గనక యూనివర్సిటీల భవిష్యత్తు అంధకారంలో మారిపోయే పరిస్థితి కనబడుతుంది. సో 400 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 170 కోట్లకు సంబంధించి దాదాపుగా 170 కోట్ల కమిషన్ తీసుకున్నారు. 10,000 రుణానికి అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న చర్చ. సో దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన దానికి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన దానికి పొంతన లేకుండా పోతుంది. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఏమన్నా చెప్పదలుచుకుంటే వాళ్ళందరూ కూడా ఒక కడ ఊకొని ఛాయనో లేకపోతే బిస్కెట్లో తినుకుంటూ చర్చించుకొని మనం తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇదే చెప్దాం, ఈ లైన్ దాటి మనం చెప్పొద్దు అనేది వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది కేటీఆర్ చెప్పిన అంశం. అయితే ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇక్కడ ఏంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో అసలు ఏవీ లేవు అని చెప్పి మరొక జింక కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దీంతో పాటుగా ఇప్పటికే జింకలను చూసాం, దాంతోపాటుగా నెమళ్ళ అరుపులు చూసాం, నిన్నటికే మొన్నటనో కొండ శిల్వకు సంబంధించి కూడా మనం చూసాం. అంటే పూర్తిగా కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవుల విధ్వంసంతో పాటుగా అక్కడ ఉండే వన్యప్రాణులకు సంబంధించి పూర్తి స్థాయిలో జంతు జాతులకు సంబంధించి వాటిని లేకుండా చేయడంతో పాటుగా పూర్తిగా కూడా సృష్టికి అంటే పచ్చని వాతావరణం కలిగిన ఆ వాతావరణాన్ని మొత్తం కూడా ఆగం చేసిన పరిస్థితి చూసాం. సో ఈ విషయంలో మనం ఒక చెట్టును కొడితేనే పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అలాంటిది ఒక అడవిని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు పెట్టాలి? అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖ మంత్రి లేరా అండి? అటవీ శాఖ మంత్రి కనీసం స్పందించే దాఖలాలు లేరా అండి? పోనీ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు లేరా అండి? ఇంత జరుగుతూ ఉంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రమే గొంతెత్తి నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారతీయ జనతా పార్టీ చేసింది ఏంటి, స్పందించింది ఏంటి అంటే గుండు సున్నా అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఒకటే కనబడుతుంది. ఏంది అంటే ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే దీని వెనకాల బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ ఉండడం, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇద్దరు కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించి కుమ్మక్కైపోయి పూర్తి స్థాయిలో 400 ఎకరాలకు శటకోపం పెట్టిర్రు అనేది వాస్తవమైన విషయం. సో మొత్తానికి నిన్న కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఎవరు కనీసం దాని గురించి స్పందించిన దాఖలాలు కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రి ఒకసారి. ఇక్కడ ఇది ప్రభుత్వం వైపు రెండు వైపులా పోరాటాలు, ఇటు ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదోపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంటే
అదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారని చెప్పారు. కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలోని అతిపెద్ద ఫ్రాడ్ జరిగిందని విమర్శించారు. ఉన్న సంపద కంటే ఎక్కువ మొత్తాన్ని చూపించి బ్యాంకులకు ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడం ఫ్రాడ్ కాదా అని ప్రశ్నించారు. ఈ భూములను కుదవ పెడుతున్నామని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో చెప్పారని, పిసిసి అధ్యక్షుడు ఇదే మాట ఇదే విషయాన్ని కూడా చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అవినీతి ఏంది అంటే ఎప్పటికప్పుడు బయటకు లాగి ప్రజల ముందు పెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోవాలి. HCU విద్యార్థుల పోరాటాన్ని గౌరవించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కాదని ఆ భూములను అమ్మే ప్రయత్నం చేసినా, ఎవరైనా ఇంచుమించు భూమిని కొనుగోలు చేసినా మేము ఊరుకోబోం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోళ్లను రద్దు చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకో పార్క్ ఏర్పాటు చేసి గ్రీన్ జోన్గానే ఉంచుతాం. ఇక్కడ భూములను కొన్న బిల్డర్లు, రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలి అంటూ కూడా ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చిండు కేటీఆర్. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా ఏంది అంటే రచ్చగానే కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు ప్రభుత్వ భూమి అని మంత్రి ప్రకటన చేస్తూ ఉంటే లేదు యూనివర్సిటీ భూమి అని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే ఇదే అంశం సుప్రీంకోర్టులో ఉండడం, హైకోర్టులో ఉండడం ప్రభుత్వానికి మరో చెంపపెట్టు లాంటి అంశమే అనుకోవచ్చు. ఇక మరో ఇంకో విషయం ఏంటంటే దీని వెనుక కేటీఆర్కి సంబంధించి ఒక క్లారిటీగా కూడా ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చండి. ఏంటి అంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనక భారతీయ జనతా పార్టీ ఎంపీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇద్దరి రహస్య ఒప్పందాలు ఉన్నాయనేది మరో అంశం. ఇక మరో అంశం ఏంటంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి 170 కోట్లకు సంబంధించిన కమిషన్ ఫీజు కూడా చెల్లించిర్రు అనేది ఇంకో అంశం. ఇక దీనితో పాటు ఇంకొక అడుగు ముందుకేస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అక్కడ జింకలని ఇప్పటికే 3 జింకలు మృతి చెందిన సంఘటనలు చూస్తాం. ఇంకొక అడుగు ముందుకేస్తే పూర్తి స్థాయిలో కూడా యూనివర్సిటీ భూములు కాదు, ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడ భూములని ఖతం చేస్తాడు రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి ఆ ఎంపీ పేరు కూడా కేటీఆర్ చెప్తే బాగుండే. మరి ఆ కేటీఆర్ ఎందుకు ఆ ఎంపీ పేరు దాచిండు, ఆ ఎంపీ పేరు కూడా చెప్తే మస్తుండని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వాస్తవాలు తెలిసినప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి తెలియజేయడం కూడా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి ఆ బాధ్యత ఉంటుంది. మరి కేటీఆర్ ఆ పేరుని ఎందుకు ఆపిండు, దాని వెనుక మర్మం ఏంటి అనేది కూడా మనం ఆలోచనలో పడాల్సిన అవసరం ఎంతకైనా కనబడుతుంది. ఎందుకంటే ఆ ఎంపీ పేరు చెప్తే అలా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మస్తు ఖుషి అవుతుండే. పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుస్తుండే. నిజాలు కూడా వాళ్ళ